శత్రువుకు అపజయము. గమనించవా, ప్రార్థించవా. ఇక్కడ ఒక కుటుంబం నాకు చాలా నచ్చిందండి. ఈ కుటుంబం అపోస్తుల కార్యం 18 మొదటి వచ్చిన చూడండి. 18 మొదటి వచ్చిన ప్రియుల అపోస్తుల కార్యంలో చక్కగా కనపడింది. ప్రియమైన సహోదరి సహోదర, చూడదు. హల్లెలూయా. మీకు అంత తోట్ల కట్టదు. పిస్కీలా అకీలా వీళ్ళిద్దరు భర్త భార్య. వీళ్ళు వృత్తి బేరాలు పెట్టుకునేవారు. ఆ యూదులందరూ కొత్త ప్రదేశానికి పౌలు గారు వచ్చిండు. ఏంటికి వచ్చిండంటే దేవుని వాక్యం చెప్పుకుంటూ వచ్చిండు. వాళ్ళు కూడా అప్పుడే వచ్చారంట. అప్పుడు వస్తే పౌలు గారిని అనుకుంటే ఈ కుటుంబం పౌలు గారిని ఆహ్వానించింది. ఎవరు ఆహ్వానించింది? అకూలా ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరు ఎవరిని ఆహ్వానించారు? పౌలు గారిని ఆహ్వానించారు. పౌలు గారిని ఒక్కరిని ఆహ్వానించి, ప్రేమేశ్వరుడా, ఆ పట్టణంలో ఎంతమంది లేరు, ఆ ప్రాంతంలో ఎంతమంది లేరు, కానీ పౌలు గారికి అన్ని సంఘాలు కట్టబట్టడానికి, అంతగా బలపడటానికి, అంతగా సువార్త ప్రకటించడానికి మొదటిగా సహకరించిన కుటుంబం ఎవరంటే ఇగో వీళ్ళు కనపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబం అంట డేరాలు కుట్టుకునే ఉంటారు. మరి ఆ కుటుంబంలో ఎన్ని రోజులు ఉండో ఒక్కసారి చదువుదాం. ప్రియమేశ్వర 10వ వచనం చూడండి. 10వ వచనం. చాలు, దేవుడు చెప్తున్నాడు, ఈ పట్టణంలో బహుజనము ఉన్నారు, నువ్వు ఏటికి పడిపోవాకు అన్నాడు. హల్లెలూయా. అంటే సువార్త ప్రకటించే విషయంలో పౌలు గారికి దేవుడు తోడున్నాడు. అలాగే ఆ యొక్క యూదులైన ఈ పిస్కిలా అకీలా కూడా తోడున్నాడు. ఇప్పుడు ప్రియులరా, ఆయన యొక్క మంచి చెడు చూసుకునేది ఎవరు? పౌలు గారికి మంచి చెడు చూసుకునేది ఎవరు? వాళ్ళే. భోజనం పెట్టేది వాళ్ళే. ఆయన బట్టలు ఉతికేది కూడా ఆయనే. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా డేరాలు పెట్టి డబ్బులు ఇస్తే ఆయన వెళ్ళి సువార్త చేసింది. ఎన్ని నెలలు ఉన్నది తెలుసా ప్రియులారా? చప్పట్లో పట్టండి. హల్లెలూయా. ఒకే ఇంట్లో ఉంటారు. ఒక్క ఇంట్లో ఉన్నటువంటి మాటలండి. ఇక చూడ చుట్టం మొత్తం ఒక్క రోజే కథం. రెండో రోజు మొఖం మాట్లాడుకోవాలా, చప్ప పెట్టాల్సిపోయి పచ్చిమిరక పచ్చిరే, ఇక జనపండి వెళ్ళిపోతారు. ఇక హల్లెలూయా. అసలు ఆ కుటుంబాన్ని చూడండి అండి. అసలు సంవత్సరం 6 నెలలు ఉంచుకున్నారంటే పౌలు గారిని అసలు ఎంత తగ్గించుకుంటారు. వాళ్ళు కూడా ఖర్చు ఉండేది కండి. ఇవాళ అమ్మ మా ఇంట్లో ప్రార్థన కూడి పెట్టుకోనమ్మా, సంఘంలో ప్రార్థన కూడి పెట్టుకోనమ్మా, ప్రార్థన కూడి పెట్టుకొని మీ పక్కంటోకి ఎదురింటోకి వాక్యం వినిపించండి అమ్మా, మీ భర్త కూడా మాత్రమంటే ఓ ప్రార్థన కూడి పెట్టాలంటే వచ్చిన వాళ్ళకి అందరు భోజనాలు పెట్టాలి అయ్యారు. మరి పెట్టవా? కాబట్టి చుట్టమొత్తే 500 అప్పు తెచ్చారు కోడి పోతాం. వాడు తిన్నాక నేను తిట్టిపోతాం, మరి కూర బాలేదని. అయ్యగారు అట్ట కాదు కదా, నువ్వు పెట్టినా పెట్టబోయి దీవించేవాడే కదా. అవునే కదా. చుట్టానికి అయ్యగారికి అదే తేడా. కానీ మనం అయ్యగారి మీద పక్కన పెడతాం, చుట్టాన్ని నెత్తి మీద పెడతాం. ఎందుకంటే వాడు నెత్తి మీద పెడితే సరిగ్గా తత్తారు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఒకే ఇంట్లో 1 సంవత్సరం 6 నెలలు ఉన్నారంటే అసలు వండరండి. ప్రారంభ ఆ కుటుంబం ద్వారా ఎంత సువార్త ప్రకటించారు. ఈరోజు ఆ కుటుంబం గురించి ఎందుకు చెప్పుకున్నాం? ఆ కుటుంబం సేవకుడిని పోషించింది, సేవకుడికి అండగా ఉంది, సేవకుడికి లోపడ్డది, సేవకుడికి విధేయత కలిగింది, సేవకుడు ఏదైనా భయభక్తులు కలిగింది. 14 డేరాలు గుట్టి కూడా
దైవ సేవకుడు వస్తే నీరు కాబెట్టేది. ఈ రోజు అంటే ఏంటి, ఏటర్ పెడుతున్నారు. ఆ రోజు కట్టెలో ఎంత కష్టమో తెలుసా పరిచయం చేయాలంటే. అందుకనే ప్రేమిస్తాం. ఈరోజు మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం, ఎందుకు మన కుటుంబం బ్లెస్ కాలేకపోతుంది, ఎందుకు మన జీవితం మారట్లేదు, ఎందుకు మన బతుకు మారట్లేదు అంటే ఆ సేవకుని ఇంట్లో ఏ రోజున అడుగు పెట్టిందా, సేవకుని ఏ రోజున గిన్ని సన్నీళ్ళు ఇచ్చినవా, ఈ అంటే ఫ్రీ కాబట్టి ఎత్తాం. అంతేకండి. అయ్యా మీరందరూ వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేసి భోజనం చేసిపోయింది అని అంటారా? మా సంఘంలో అంటారండి. ఆ సంఘంలో ఒక తల్లి ఉంది ప్రియులారా, ఈ మధ్యనే బాప్టిజం పొందింది, సంవత్సరం అయింది బాప్టిజం పొంది. ప్రతి నెల ఇంటికి పిలుచుకొని దర్శనం భాగం నుంచి భోజనాలు పెట్టింది, భోజనం చేసి ప్రార్థన చేసుకొని పోతాం ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఆమె గురించి చెప్తున్నంటే, ఆమె పేరు మార్తమ్మ ప్రియులారా. మార్తమ్మ, నేనే పేరు పెట్టాను. ఎందుకు ఆమె చెప్పానంటే, ఒక్కసారి చెప్పాను, దేవుడిలో మనం ఎదగాలంటే ప్రతి విషయంలో దేవుడికి నువ్వు లోబడి ఉండాలి. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో బలిపే లేదు. మొన్న 18 ఏళ్ళు ఎంతో ఫ్రిడ్జ్ తెచ్చుకుంది, టీవీ తెచ్చుకుంది, మంచి లైట్లు ఫ్యాన్లు అన్నీ పెట్టుకుంటే, అయ్యారు దేవుడు నమ్ముకోబట్టి మీరు చెప్పింది ప్రతిదీ పాటించబట్టి ఈరోజు నేను పచ్చగా ఉన్నాను. చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి, మనం చేయాల్సిన నియమాలు చేయకుండా, మనం చేయాల్సిన క్రమాలు చేయకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టు ఉంటే మనం భక్తిలో ఎదగలేము, మన ఇంట్లో ఆశీర్వాదము ఉండదు. హల్లెలూయా. 1 సంవత్సరం 6 నెలలు ఒకే ఇంట్లో ఉన్నాడంటే అసలు వారికి ఇసుకు రావాలి కండి. ఇసుకు రావాలా వద్దా? 3 పూట్ల భోజనం పెట్టాలి, నీరుగా పెట్టాలి, అది మరి మంచం సపరేట్గా ఇవ్వాలి అంటే ఆ పౌలు గారు ఆడ వంట వల్ల వారు ఎంతో ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. అప్పటిదాకా బేరాలు సరిగ్గా రాకపోయేదట. ఎప్పుడైతే పౌలు గారు అడుగు పెట్టిండో, మరి పౌలు గారు అడుగు పెట్టే కూకుంటాడా? ఈ ఇంట్లో నన్ను చేర్చుకున్నారయ్యా, నాకు భోజనం పెడుతున్నారు, వాళ్ళని దీవించయ్యా, వాళ్ళని ఆశీర్వదించండి, మరి పౌలు గారు ఊకుంటాడా? అవునా కదా? పౌలు గారిని ఎవరైతే ప్రేమించిండో వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తాం. పౌలు గారిని ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో వాళ్ళ కోసమే. ఇప్పుడు మా నాన్న గారు ఎవరింటికి అయితే పోతారో వాళ్ళ ఇంటి కోసం ప్రార్థన చేస్తారా, పక్కింటి కోసం చేస్తారా? హల్లెలూయా. మనం ఎంట వరకే కానీ పాటించం, ఎంట మాత్రం కానీ చేయటం మాత్రం చేతులు ముందు రావు, కాళ్ళకు ముందు రావు. హల్లెలూయా. మొత్తం కలిపిన ఈ గొట్టు మీద దగ్గర ఒక సుమారు లెక్కేసుకుందాం, ఒక ఈ ఇల్లులు అనుకో, ఈ ఇల్లులకి కలిసి ఒక 3 రోజులు సభలు పెట్టుకుందాం. అయ్యారు మనిషికి తీసుకోవాలని ఒక్కలే ముందుకు వస్తారు. సభలు పెట్టడం ద్వారాగా, ఈ పట్టణంలో వాక్యం వినిపించడం ద్వారాగా, లేకపోతే కరపత్రాలు బైబిల్ పెట్టు, లేకపోతే ఉత్తగా మన ప్రార్థన అందరికీ కలిసి మీరందరూ అనుకుని భోజనం పెట్టి వాళ్ళ వాక్యాన్ని వినిపిండి ఎంత బాగుండిద్దో. హల్లెలూయా. పెద్దోళ్ళు ఊరికన్నా తల్లి అందట, కొండలో అట్నే ఉండాలి, మా ఊళ్ళో ఉండాలంట. నువ్వు ఇచ్చేవాళ్ళే, నువ్వు చేసేవాళ్ళే, నువ్వు పాట పాడేవాళ్ళే, నువ్వు ప్రార్థన చేసేవాళ్ళే, వాక్యం చదువు చేసేవాళ్ళే, పరిచయం చేసేవాళ్ళే. అంతా మనకు అర్థమే. ఎట్ట మన కుటుంబం బాగుపడింది, ఎట్ట మన భర్త మారుతాం వచ్చే భర్తమారు అయ్యారు, మా భర్త మారట్లేదు. నేను అప్పుడప్పుడు అంటే నువ్వు మారితే కానీ నీ భర్త మారుతుంది. ముందు ఎవరు మారాలి? ప్రార్థనకు వచ్చేవారు మారాలి. అదేంటి అయ్యారు, నేను చక్కగా బైబిల్ చదువుతున్నాను, చక్కగా పాటలు పాడతాను, చక్కగా ఆరాధన చేస్తాను. అసలు నేను చర్చిలో పాట పాడితే ఎన్నుకున్న వాళ్ళందరూ అబ్బా నన్ను బాగా పొగుడుతారు. పొగట్ట మాత్రమే, అసలు ఆయన పొగడాలి నేను. హల్లెలూయా. ఈ లేదు నువ్వు కోరాతో సేరతో 100తో నిన్ను పొగుడుతారు. ఈడు కాదు నిన్ను పొగడాల్సిన వాళ్ళు ఎవరు? నువ్వు పాట పాడితే నా తండ్రికి మహిమ రావాలని పాట పాడాలి. నువ్వు ప్రార్థన చేస్తే నా తండ్రి నా ప్రార్థన వినాలని నువ్వు ప్రార్థన చేయాలి. ఆరాధన చేస్తే నా తండ్రి ఈ స్థలంలో దిగి రావాలని ఆరాధన చేయాలి. ఈరోజు అంట నేను సంఘంలో నేను లేకపోతే సంఘమే ఉండదు అక్క. ఈ పెత్తనాలు ఎక్కువైపోయి ఈ రోజులు. హల్లెలూయా. నేను ఉండబట్టి ఆ సంఘం నిలబడతాయి. ఇక్కడ బైబిల్ ఏం చేస్తుంది? ప్రాణం ఇచ్చి కొనుక్కుంది ఆయన. అయి కాదు ఈ సంఘం చాలా మంది ఒక మూర్ఖత్వం. బాబు పాస్టర్ కాదుగా మందిరం, బాబు పాస్టర్ గారి సంఘం, ఏసుకెళ్ళి అయ్య గారి సంఘం, ఇది ఊరి సంఘం కాదు, అది ఆయన సంఘం. హల్లెలూయా. మీరు ఎట్టొచ్చారో మేము అట్నే వచ్చినాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు సంఘానికి ఆటంకంగా ఉంటే ఆ శాపం కూడా మన కుటుంబం మీదకి వచ్చింది. చాలా మీకు తెలియట్లేదు కానీ ప్రియులారా, నా కళ్ళ ముందు
అలా ఆగమైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చర్చిలు పరిచర్యకి ఆటంకమే, మైకి పెట్టిన ఆటంకమే. ఈరోజు పిల్లలు వారి కుటుంబం పశ్చిమాతంతోనే ఒక ఇంటిలోనే అందరు పడిపోయారండి. దేవుడు పనికి, దేవుడు మందిరానికి, దేవుడు సంఘానికి, దైవ జనులను నువ్వు ఎంత చిన్నచూపు చూస్తున్నావో, ఎంత ఎగతాళి చేస్తున్నావు, ఎంతగా విమర్శిస్తున్నావో అంతగా నువ్వు దేవుడు ఉగ్రతను పొందుకుంటావు. హల్లెలూయా. నేను అప్పుడప్పుడంట నువ్వు ఎవరి జోలికి పోయినా పాపం ఏం కాదు, కానీ అయ్యగారు జోలికి పోమాకంట. హల్లెలూయా. ఏలియా జోలికి ఊరిపోయారంట. ఏలియా జోలికి ఊరిపోయారు. ఏమన్నారా? నువ్వు బోడోడా బోడోడా అన్నాడు. ఈ మాటకి ఏలియా కోపం రాలేదు, కానీ ఎవరికి వచ్చింది కోపం? దేవుడికి వచ్చింది. ఏలియాకి రాలా. ఎలీషా గారు అంతే. ఎలీషా గారు అంటే ఎవరి కోపం వచ్చిందంట? అన్నదోరు చిన్న పిల్లగాలి. మరి ఇష్టపెట్టొచ్చు కదా. ఏం పంపిండట అంటే వాళ్ళ బుద్ధి కూడా అట్లా ఉంది కాబట్టి వాటిని పంపిండు. 42 పిల్లగాలను తినేసిందంట. హల్లెలూయా. దేవుడు చూడండి అంటే దేవుడు సేవకుడు ఎంత రోషం కలిగి ఉన్నాడు. నువ్వు అంటావు అప్పుడప్పుడు అంటావు నా సంగతి తెలిసేనా నువ్వు అంటావు. మరి ఆయన సంగతి నీ సంగతే కానీ నిన్ను ఈ లోకానికి పంపిన సంగతి చూడు. ఆయన కానీ ఒక నొక్కు నొక్కితే నువ్వు అసలు కాను రావు. నా కోపపోతే తిరగదంటావు, తిరగకుండా పడిపోతావు ఆడ. ఈ దేవుడు నమ్ముకులోకి అవసరమా అండి మనకి? ఏమండి ఈ దేవుడు నమ్ముకులోకి అవసరమా? కోపాలు అవసరమా? రోసాలు అవసరమా? పగలు అవసరమా? కచ్చలు అవసరమా? కుళ్ళుబోత అవసరమా? విశాస్తానం అవసరమా? పిల్లికి విడిచిపెట్టదు. వాగవత హాస్పిటల్ డాక్టర్ మీద పడింది, అయ్యో బతికి, అయ్యో బతికి, డబ్బులు కట్టింది, బంగారం పొద కట్టిన పెట్టింది, బతికి, అయ్యో బతికి. ఏడు మాత్రం పొరపాటున రాదు. అదే 1 సంవత్సరం 6 నెలలు ఒక్క దైవజనుని పోషించిందంటే, దైవజనుడికి అండగా ఉన్నారంటే, అదే దైవజనుడు 14 సంఘాలు కట్టిండు, 14 పత్రికలు కట్టిండు, 14 పట్టణాలలో, రాష్ట్రాలలో దైవ వాక్యము విస్తరించబడింది. చప్పట్లు కొట్టండి. ఆ ఒక్క కుటుంబంలో అండగా నిలబడి ఈరోజు చర్చిలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎవరు పక్షంలో నిలబడుతున్నారు? సువార్త పనిలో నిలబడుతున్నావా? దేవుడు పరిచర్యలో నిలబడుతున్నావా? దేవుడు కార్యక్రమంలో నిలబడుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు అదే అడుగుతున్నాడు. ఈ యొక్క పిసికీల భర్త భార్య డేరాలు గుట్టుకుని కూడా దైవజనుని పోషించారు. ఈరోజు మీరు పోషించగలుగుతున్నారా? చెప్పగలుగుతారు? గుండెలపై చేసి నేను నా దైవజనుని ఒక కన్న తండ్రిలాగా నేను చూసుకుంటున్నాను, నేను ఆదుకుంటున్నాను, నేను ఆదరిస్తున్నాను, నేను బలపరుస్తున్నాను, నా దైవజనుడికి వెనక నేనే సపోర్ట్ కొంటున్నానని గుండెల మీద చేసి చెప్పగలుగుతావా? పనికిరాని మాటలు ఎన్నేం చెబుతూ ఈ పనులు మాత్రం చేయను. ఇది నీ దైవజనుడు, నీకోసం ప్రార్థించే దైవజనుడు, నీ మేలుకొనే దైవజనుడు, నీకోసం రాత్రికప్పుడు ప్రార్థించే దైవజనుడు కన్నీరు పెట్టుకుంటే నువ్వు సంతోషం ఉంటే నీకు ఆశీర్వాదమా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. చివరి మాట చూసుకొని ముగించుకుందాం ప్రియుల సోదరులారా. చూద్దాం రోమేలకు రాసిన పత్రికలు చూద్దాం ప్రియులారా. రోమేలకు రాసిన 16వ అధ్యాయం చూడండి ప్రియులారా. అక్కడ వారు ఎంతగా ఉన్నారో ప్రియులారా, నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. 16:3 చూడండి. నాకు చప్పట్లు కొట్టండి. ఇది సంఘాలలో కావాల్సిన ఉద్యమం, ఇది సంఘాలలో ఉండవలసిన లక్షణం, ఇది. ఆడ సంవత్సరం 6 నెలలు పోషించారు. మళ్ళీ చివరికి వచ్చి ఏమన్నారు తెలుసా ప్రేమేశ్వర? పౌలు గారు ప్రాణం కంటే మా ప్రాణం అడ్డం వేస్తాం. పౌలు గారిని ఎవరైనా కొట్టకపోతే ముందు మమ్మల్ని కొట్టినాకే పౌలు గారిని చంపాలనుకుంటే ముందు మా ఇద్దరు చంపడానికి పౌలు గారు చంపడని వారు తెగిసారంట. నేను చెప్పట్ల బైబిల్లో ఉంది. మళ్ళీ ఒకసారి చదవమ్మా, చెవులు శాతం చేసుకోలేదండి. ఏంటంటే ప్రాణాలు ఇస్తారండి ఎవరైనా? ప్రాణాలు ఇచ్చే సంఘాలు ఈరోజు ఉన్నాయి అంటారా? ఏమంటే మైకి పెట్టారనుకో, ఎవరైనా వస్తే నాకెందుకు అయ్యగారు చూసుకుంటారు అనే రోజులు ఈ రోజులు. అయ్యగారు ఎవరైనా అంటున్నారు నాకెందుకు నన్ను కాదు అనే రోజులు. కానీ ఇక్కడ
వాళ్ళిద్దరు ఎలా నిలబడారంటే ప్రాణం ఇయటానికి కూడా. అది నిజమైన మారు మనసు అంటే. మనం పొందిన మారు మనసు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఈరోజు వాళ్ళ గురించి అంత గొప్పగా పత్రికలో వాళ్ళ గురించి ఎందుకు చెప్పిండు, వారి కుటుంబం గురించి ఎందుకు చెప్పిండు, వాళ్ళ పేరు గురించి ఎందుకు చెప్పిండు, వాళ్ళు చేస్తున్న వృత్తిని ఎందుకు చెప్పిండు అంటే వాళ్ళు దైవ సేవకుడికి సహకరించారు కాబట్టి వాళ్ళు ఆయన గురించి చెప్పలేడు. హల్లెలూయా. నేను ఎక్కువగా ఎవరి గురించి చెప్తున్నా అంటే జాన్సన్ గారి గురించి చెప్తా. జాన్సన్ గారు తెలుసా, పోలీసు ఆయన. ఎందుకు ఆయన గురించి చెప్తానంటే నేను వచ్చే సేవ కొత్తలో ఆయన శాలరీ రాగలనే 5,000 రూపాయలు ఇచ్చి సైకిల్ కొనుక్కొని పాస్టర్ గారు కాలు నడకతో నువ్వు సేవ చేస్తున్నావు అని సైకిల్ కొనిచ్చి 10 కేజీలు బియ్యం మోటార్కి డబ్బులు ఇచ్చిపోయింది. చప్పట్లు కొట్టారు మీరు. ఆయన చేసింది సుమారుగా 15 సంవత్సరాల క్రితం. ఈ రోజు కూడా ఎందుకు చెప్పగలుగుతున్నాను, చేశాడు కాబట్టి. ఇప్పుడు మరి అఖిల పిస్కిల పౌలు గారికి చేశారు కాబట్టి పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారాగా వాళ్ళ గురించి దేవుడు కూడా వాళ్ళ గురించి గొప్పగా ఈ గ్రంథంలో రాశాడు. మరి మన గురించి రాయాలంటే మనం ఏం చేయాలి? బైబిల్లో వీళ్ళు ఇలా చేశారు కదా, మరి మనం ఎలా చేద్దాం? బైబిల్లో వీళ్ళు ఇలా ఉన్నారు కదా, మరి మనం ఎలా ఉన్నాం? బైబిల్లో దేవుడు సువార్తకి ఇలా సహకరించారు కదా, మరి మనం ఎలా సహకరిస్తున్నాం? ఎట్టైనా 2025 ఎట్లా గడిచిపోయింది. 2026లో కూడా అవకాశం ఇచ్చిండు. ఎందుకు అవకాశం ఇచ్చిందంటే ఇప్పుడైనా మారు మనసు పొందాలి, మోసాలు చేసుకోకూడదని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రిస్కిలా అఖిలా గురించి దేవుడు ఎంత గొప్పగా పొగిడిండో తెలుసా ప్రియులారా? ఈరోజు వందనాలు పెడుతున్న పౌలు గారు, 14 పత్రికలు రాసిన పౌలు గారు. ఆయన పోతే ఆయన నేడకే బాగుపడ్డ వాళ్ళకు పౌలు గారు ఎవరి గురించి చెప్పిండు అక్కడ? వాళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ స్టార్టింగ్ ఎవరున్నారు? వాళ్ళని మాత్రం మర్చిపోలేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా మర్చిపోతున్నావా? దేవుడు సువార్త పనిలో ప్రియులారా సంఘం ఎలా ఉండాలో అపోస్తల కార్యం 12:5 పేతురు గారులను యాకోబు గారిని శర్సాలు ఎత్తే సంఘం అంట ఆసక్తితో ప్రార్థన చేస్తుందంట. సంఘం ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుంది దైవజనుడి కోసం. ఈరోజు నువ్వు దైవజనుడి కోసం ప్రార్థన చేస్తున్నావా? దైవజనుల కోసం ప్రార్థన చేస్తున్నావా? వారి యొక్క పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నావా? సంఘం అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నావా? మందిరం కోసం ప్రార్థన చేస్తున్నావా? మన యొక్క బంధువులు స్నేహితులు నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? మన పట్టణం మారాలని ప్రార్థన చేస్తున్నావా? యవనస్తులు మారాలని ప్రార్థన చేస్తున్నావా? వృద్ధాప్యంలో ఉన్న వారు మారాలని ప్రార్థన చేస్తున్నావా? మన హిందూ సహోదరుల కోసం వారు క్షేమం ఉండాలని ప్రార్థన చేస్తున్నావా? మన ముస్లిం సహోదరులు క్షేమం ఉండాలని ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన లేదు. ఆదివారం అంటే ఎక్కువ. మరి ప్రార్థన కూడా అయ్యారు అంటారు, అవునా కదా? ఆదివారం వచ్చి కూర్చుంటే చాలా కష్టం. అదే హాస్పిటల్లో 24 గంటలు కూర్చుంటాం బెడ్ మీద. ఎవరికి భయపడుతున్నావు? దేవుడికి భయపడవు. హాస్పిటల్లో డాక్టర్ భయపడతావు, పోలీస్ అయినంటే భయపడతావు, ఎవరి లారీ ఎక్కాలన్నా భయపడతావు. ఎంత భయం ఉన్నదానే. మరి దేవుడికి ఎందుకు భయపడమంటే దేవుడు ప్రేమామయుడు అంటావు. ఆ ప్రేమామయుడు కాబట్టి ఎంతవరకు నిన్ను ఓపికపడుతున్నాడు. ఒక్కసారి ప్రేమను పక్కన పెడితే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే గోడ మీద ఉండేది నీకు పుట్టవా. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, సంఘం అభివృద్ధి కావాలంటే సంఘంలో ఉన్న వారందరూ ఎవరు ఏ పని చేశారంటే ఆ మాట చూసి ముగించుకున్నారు. 12:5 అపోస్తల కార్యం 12 పేతురు సంఘం ప్రార్థన చేస్తే ప్రభు దూత దిగొచ్చి శరసాల పునాదులన్నీ. మరి మన పునాదులు కదులుతున్నాయా? లేచిన కూర్చున్న దరిద్రమే, లేచిన కూర్చున్న రోగాలే, లేచిన కూర్చున్న చిడాలోసలే, లేచిన కూర్చున్న పక్కింటితో గొడవే, లేచిన కూర్చున్న భర్త పోతే రోగం భార్యకు వస్తుంది, భార్యకు పోతే పిల్లకి వస్తుంది, పిల్లకి పోతే తల్లికి వస్తుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఎవరి వల్ల వస్తుంది? ఏ రోజు ఆలోచించినవా? ఈ ఎన్నాళ్ళు చేయవు. వాళ్ళు ఏదో నిమ్మకాయలు వేసిపోయారక్క, అందుకనే ఇది వచ్చింది. లేదు 3 రోడ్లు కాడ దాటినక్క, లేదక్క మా ఇంటి మీదే చూపడతాయి. మరి అంత చక్కగా కట్టిన వీళ్ళు ఇవన్నీ
చేట పెడతారు. తిరుగుతుందా చేట? ఎటు తిరిగిద్ది? అవునా కదా? వీటి చుట్టూ తిరుగుతారు, అంతరాలు అయిపోతారు. ఏది ప్రార్థన పోయోలే పేడకొల్లత్రి అంటే ఎడంకా చెప్పు ఇంటి ముందు పెడతారు, చీపురు కట్ట మంచం కింద పెడతారు, బైబిల్లో తలాపం పెడతారు. దయ్యలాటకి నన్ను అవసరమా? యేసుక్రీస్తునే గొట్ట మీద తీసుకోండి, నిన్ను ఎంతసేపు తీసుకోవాలని? మీ ప్రార్థన లేకపోతే అది వచ్చింది. నేను నిజం చెప్తున్నా, ప్రార్థన ఎవరు వచ్చారో అది వచ్చింది. ఆయన అంటే గొట్ట మీద వేసుకుంది. ఖమ్మం కిల్లాయి గొట్ట చూసిరు కదా, ఆ పెద్ద బావి ఉంది. ఆదివారం చూడలేదు, తెల్లనామం నిండి ఉండింది. అదే క్రైస్తుడు ప్రార్థన చేయాలి, మీకోసం ప్రార్థన చేయాలి, సేవకుల కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీకోసం ప్రార్థన చేస్తే మీ మీద ఉన్న రోగాలు, మీ మీద ఉన్న దయ్యాలని ఎవరికి వస్తాయి? నేను ఒక ఆమెకి ప్రార్థన చేయటం పోయినా, ఆ రేత్రి వచ్చి ఒక ఆమె అంటుందిగా, నేను ఆ ఇంట్లో 2 సంవత్సరాలు ఉంటున్నా, మధ్యలో వచ్చి చెడగొడుతుంది అంటుంది. ఎవరు? దయ్యం. అలేదుగా. మరి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మీరు ఎంత ప్రార్థన చేయాలి? అయ్యగారి కోసం, అమ్మగారి కోసం ఎంత సహకరించాలి, ఎంతగా సపోర్ట్ ఉండాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మాటలు చెప్పుకొని దులుపుకుంటున్నాం. అక్క చెల్లెలు అంటే ఇద్దరు కూర్చున్నారంట. అక్క చెల్లికి కూర వేసిద్దామని కూర్చుంది. పాపం అక్క ఏం చేసి ఆ మాట ఈ మాట చెప్పి అనుకుంటుంది, కానీ కూర మాత్రం వేయాల. మీరు కూడా అంతే, ఇయ్యది అంతే. కానీ దేవుడు పనికి అట్లా ఉండొద్దు. హల్లెలూయా. ప్రార్థన రావటానికి నిర్లక్ష్యం ఉండకూడదు, పాటలు పాడటానికి నిర్లక్ష్యం ఉండకూడదు, ప్రార్థన చేయటానికి నిర్లక్ష్యం ఉండకూడదు, దేవుడు పరిచయం చేయటానికి నిర్లక్ష్యం ఉండకూడదు, దేవుడు వాక్యాన్ని చదవటానికి నిర్లక్ష్యం ఉండకూడదు, దేవుడు కార్యక్రమాలు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. నువ్వు దేవుడి పనిలో ఎంత ముందు ఉంటే నీ పనిలో దేవుడు అంత ముందు ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మీకు చెప్పింది ఒకటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే అఖిల పిసికిలా చేసిన పరిచయం నువ్వు ఒక్క కుటుంబం ద్వారా ఎన్ని సంఘాలు కట్టినట్టయినా, ఒక్క కుటుంబం ద్వారా ఎన్ని పట్టణాలకు వెళ్ళినట్ట. ఈరోజు నీ కుటుంబం ద్వారా ఒక సువార్త కూడేలు పెడుతున్నావా? నీ కుటుంబం ద్వారా ఒక సువార్త సభలు పెడుతున్నావా? నీ కుటుంబం ద్వారా నీ బజార్లో వాక్యాన్ని వినిపెడుతున్నావా? ఎంత ఖర్చు అవుతుందండి? పట్టుబట్టి ఒక ఈ ఖర్చు అయితేమో. అవును కదా? పాప అప్పుడప్పుడు అయ్యగారులా ఉన్నారు, టీ కూడా నీరు కూడా వద్దాము, మేము బాటిల్ తెచ్చుకుంటాం, వాక్యం వినిపించు. హల్లెలూయా. మీ బజార్లో వాక్యం వినిపించు, లేదా మన పరిచయం గురించి చెప్పు, మన యొక్క చర్చి గురించి చెప్పు, చర్చిలో జరుగుతున్న కార్యక్రమాల గురించి చెప్పు. వాళ్ళకి చెప్తేనే వారు తెలుసుకుని వస్తారు, వాళ్ళకి చెప్తేనే వారు అర్థం చేసుకుని వస్తారు అని దైవ సేవకులు అమ్మగారు చెప్పినా కానీ మనం చెప్పకుండా పెట్టకుండా మనమే లేచి బైబిల్ దులుపుకొని వస్తే మనం ఎక్కడ మారుమనసు పొందిన వారు. ఈరోజు మంచి ఆలోచన కలిగి, మంచి జీవితం కలిగి, దేవుడు నామాన్ని మహింపరిచే వరంగా, దేవుడు సంఘములో దేవుడు గణపరిచే వరకు మనం అందరం ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్ఠమైన నీ వాక్కులు నాయన, ఈరోజు మా అందరికి కావలసిన ప్రతి మాటను మీరు అందించారు తండ్రి. నీకు వందనాలు. నీ మాటే మమ్మల్ని నడిపిస్తుందయ్యా, నీ మాటే మమ్మల్ని బతికిస్తుంది ప్రభు. చావంటే ఆశ భాష ప్రాణాలను తెగించి చేస్తున్న పరిచయం నీ సేవకులు, నీ సేవకురాలు ఈ ప్రాంతంలో నువ్వు ఏర్పాటు చేసుకుని ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎంత గాయపరిచే సూటిపోటి మాటలు ఉంటాయి అయ్యా తండ్రి. ఎవరు ప్రేమించపోయినా, ఎవరు సహకరించపోయినా, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, నీ దైవ సేవకులు నిన్ను నమ్ముకుని నీ మీద ఆధారపడి అయ్యా నీ సేవ చేస్తున్న సేవకుల పట్ల నువ్వు గొప్ప కార్యాలు జరిగించండి. వాళ్ళ తలపెట్టిన ప్రతి కార్యాన్ని జరిగించండి. వారికి ఇచ్చిన బిడ్డలను, కొడుకులను మంచి భవిష్యత్తును దయచేయండి ప్రభు. తల్లిదండ్రికి మంచి పేరు తెచ్చే విధంగా, నీకు మంచి పేరు తెచ్చే విధంగా బిడ్డలు దీవించండి అయ్యా. ఈ సంఘాన్ని విస్తరింపచేయండి అయ్యా, సంఘము అభివృద్ధి పరచండి అయ్యా. అఖిల పిసికిల గురించి చెప్పారు ఆయన, సంఘానికి ఎలా సపోర్ట్ చేశారో, సహకరించారో, సహాయం చేశారో అలా ప్రతి ఒక్కరికి మనస్సును దయచేయండి అయ్యా. నీ బిడ్డలు ప్రభువా ఇగో పొగులంతా కష్టపడుతున్నారు, నీ బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం బలాన్ని దయచేసి ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యులను దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ చెప్పబడ్డ ప్రతి వాక్యం బిడ్డల హృదయంలో భద్రపరిచి వాక్యానుసారమైన జీవితాన్ని పిల్లలకు దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.